మాఘం పురాణము 28వ అధ్యాయము. విష్ణువు బ్రహ్మ రుద్రాదులకు చేసిన హితబోధ. పూర్వము బ్రహ్మ ఈశ్వరులకు వాదోపవాదం జరిగింది. నేను గొప్ప అంటే నేను గొప్ప అని, నేను సర్వేశ్వరుడను, 14 లోకములకు అధిపతిని నేనే అన్నాడు శివుడు. కాదు, ఈ 14 లోకాలను సమస్త చరాచర జీవరాశిని సృష్టించిన సృష్టికర్తను నేను, కావున నేనే గొప్ప అన్నాడు బ్రహ్మదేవుడు. ప్రతివాదములు తర్కమీమాంసలతో 1000 ఏళ్ళు గడిచిపోయినవి. ఇద్దరూ వాగ్వివాదంలో మునిగిపోయారేమో. సృష్టి కార్యం అంతా స్తంభించిపోయింది. అంతటా శ్రీ మహావిష్ణువు విరాట్ రూపంతో ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మ ఈశ్వరులు ఇద్దరూ సమస్త లోకములు ఇమిడి ఉన్న ఆ రూపమును తిలకించి నిశ్చేష్టులైనారు. సప్త సముద్రాలు, సమస్త విశ్వము, ప్రకృతి, భూత భవిష్యత్ వర్తమానములన్నీ కనిపించేనున్నాయి. ఆ విరాట్ రూపము ఎడమ చెవిలో శంకరుడు, కుడి చెవిలో బ్రహ్మదేవుడు ఉన్నారు. ఆ రూపమునకు ఆద్యంతములు లేవు. సర్వత్రా తానై ఉన్నాడు. అనేక వేల బాహువులతో ఉన్నాడు. సమస్త దేవాధిదేవులు, దేవతలు, రాక్షసులు, మునులు సమస్తము భగవంతుని కీర్తిస్తూ కనపడుచున్నారు. నదీ నదములు, పర్వతములు, కొండలు, గుట్టలు, జలపాతములు సమస్తము కనపడుచున్నవి. భీషణమైన వేడి నిట్టూర్పులు వెదజల్లుతున్నాయి. కోటి సూర్య కాంతుల వెలుగులలో ప్రకాశింపబడుతున్నాడు. సామాన్యులకు సాక్షాత్కరించని, వీక్షించలేని ప్రకాశవంతుడుగా ఉన్నాడు. ఆ విరాట్ రూపానికి మొదలెక్కడో చివరెక్కడో తెలియడం లేదు. ఆ విరాట్ స్వరూపిని ఆద్యంతములు తెలుసుకోవాలని, అట్టు తెలుసుకున్న వారే అధికులని బ్రహ్మ ఈశ్వరుడు నిర్ణయించుకున్నారు. ఇరువురు వెంటనే బయలుదేరి 1000 ఏళ్ళు తిరిగి ఆ విరాట్ స్వరూపిని ఆద్యంతములు కనుగొనలేక యథాస్థానానికి వచ్చి ఇట్లు తలపోశారు. ఆహా, ఏమి ఇది! బ్రహ్మ ఈశ్వరులైన మేము ఈ విరాట్ స్వరూపిని ఆద్యంతములు కనుగొనలేకపోయితిమి అంటే మనం అధికులము కాదన్నమాట. సమస్తమునకు మూలాధారమైన శ్రీ మహావిష్ణువే మనకంటే అధికుడన్నమాట. సృష్టి స్థితి లయ కారకుడతడే. అతడే సర్వాంతర్యామి. జగముల నేలే జగదాధారుడతడే. పంచభూతాలు, సూర్యచంద్రులు సర్వము ఆ శ్రీమన్నారాయణుడే. కావున ఆ శ్రీ మహావిష్ణువు సర్వము అయి ఉన్నాడు. మనమంతా ఆయన కుక్షిలోని కణములమే అని నిర్ణయించుకున్న వారై శ్రీ మహావిష్ణువును స్తోత్రం చేయగా, విష్ణువు విరాట్ రూపమును వదిలి యథారూపమును ధరించి, మీరెంతో కాలము నుండి వాదించుకొనుచున్న విషయము తెలుసుకుని మీకు జ్ఞానోపదేశం కలుగుటకై ఈ విరాట్ రూపమును ప్రదర్శించినాను. నా విరాట్ రూపము యొక్క ఆది మధ్యాంతములు తెలుసుకొనలేక నిశ్చేష్టులై మీరు కలహాన్ని ఆపుచేశారు. మీరెందుకు అహంతో వాదించుకుంటున్నారో తెలిపెదను వినండి. సమస్తమునకు 3 గుణములు నిర్దేశించబడ్డాయి. వీటినే త్రిగుణములు అంటారు. అవి సత్వ, రజస్తమో గుణములు. మీరు రజస్తమో గుణములు కలిగిన వారు. ఎవరైతే సత్వ, రజస్తమో గుణములు కలిగి ఉందురో వారే గొప్పవారు. తేజోవంతులుగా ఏకాత్మ స్వరూపునికి ఆదిలో 3 రూపములే ఉన్నాయి. అవి సృష్టి, స్థితి, లయలు. సృష్టికి బ్రహ్మ, స్థితికి నేను, లయమునకు ఈశ్వరుని అధిపతులుగా చేసి తిని. కావున వీరిని త్రిమూర్తులు అందరు. త్రిమూర్తులు అనువారు 3 కాదు, ఏకస్వరూపమే. సృష్టి సౌలభ్యం కొరకు త్రిగుణాత్మక స్వరూపములమైనాము. కావున మీరు వేరు, నేను వేరు అనున్నది లేదు. అంతా ఏకత్వ స్వరూపమే. కావున మన 3 ఎవరికి పూజలు చేసినా ఏకాత్మ స్వరూపానికే చెందుతాయి. త్రిమూర్తులమైన మనలో భేదముండదు. రజస్తమో గుణముల ప్రభావముచే మీరిట్లు ప్రవర్తించిరి. శాంతము నుండి చరింపుడు. బ్రహ్మదేవా, నీవు ఎక్కడి నుండి ఉద్భవించినావు? నా నాభి కమలము నుండియే కదా. కావున నీకును నాకును భేదము నిన్నడూ లేదు. అట్లే ఓ మహేశ్వర, ఓంకార స్వరూపుడవు. నీ గొప్పతనమును తెలియగోరి నారదుడు ఒకనాడు నీ మహాత్మ్యమును తెలుపగా నేను నీ యొక్క మహిమను సర్వస్వమును వినిపించి తిని. నాటి నుండి సర్వేశ్వరుని ఘనతను నారదుడు సమస్త లోకాలకు విస్తరింపచేశాడు. ఓ సాంబశివ, నువ్వు నిర్వికార నిర్వాకల్పుడవు, శక్తి స్వరూపుడవు, త్రినేత్రుడవు, సర్వేశ్వరుడవు, ఆదిదేవుడవు నీవే. ఆత్మస్వరూపుడవు నీవే.
భోళాశంకరుడవైన నీవే ఇంత పంతము పట్టుదగునా? నేనే నీవు, నీవే నేను. అందుకే భక్తులు భజింతురే, పూజింతురే. నిత్య నిత్య స్వరూపుడవు, నిత్యానంద రూపుడవు, నిత్య ధ్యాన స్వరూపుడవు, అర్ధనారీశ్వరుడవు. నీవు కూడా నాతో సమానుడవే అంటూ బ్రహ్మకు శివునకు జ్ఞానోపదేశం చేసి వారిద్దరికీ సఖ్యత కుదిర్చి వారిని ఆశీర్వదించి పంపివేశాను. కావున మాఘమాసమందు త్రిమూర్త్యాత్మక స్వరూపుడైన జగద్రక్షకుడు ఆ శ్రీహరిని పూజించినచో సమస్త పాపముల నుండి విముక్తి కలుగుటయే కాక స్వర్గారహిత పొంది సుఖించగలరు. మాఘపురాణము 28వ అధ్యాయము సమాప్తం.